మాలాంటి స్వామీజీని ఇటువంటి ప్రముఖులు స్టేజ్ మీదకి ఎక్కి మైకు పట్టుకొని హిందూ ధర్మం మాట్లాడితే మీరందరూ ఏమన్నారు? వీళ్ళంతా కాషాయపు వాదులు, మతోన్మాదులు అన్నారు. ఎవరు? మీరే. మన హిందువులే వీళ్ళకు మత పిచ్చి ఎక్కువ, వీళ్ళకు కాషాయం పిచ్చి ఎక్కువ అన్నారు. సరే, మీకు తెలియదేమో అని చెప్పి భగవంతుడే మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ లో జరిగింది చూడమని చెప్తున్నాడు. మొన్నటికి మొన్న పెహల్గావ్ లో జరిగింది చూడమని చెప్తున్నాడు. అవన్నీ కళ్ళకు కట్టినట్ల సజీవ సాక్ష్యాలు. మొన్నటికి మొన్న ఎప్పుడో ఝాన్సీ లక్ష్మీబాయిని చంపారంటే మేము చూడలేదంటారు. ఎప్పుడో ఛత్రపతి శివాజీ మహారాజును చంపారంటే మేము చూడలేదంటారు. సరే, మొన్న జరిగింది, మొన్ననే చూడండి. ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే మిమ్మల్ని కాపాడడానికి నాలాంటి సాధువులు సంతులు రారు, భగవంతుడు కూడా రాడు. అందుకే ఇప్పటికైనా మీరందరూ సంఘటితం కావాలి. కాకపోతే జరిగేదేంటో తెలుసా? మొన్న యూట్యూబ్ లో నా సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఆయన కామెంట్ పెట్టాడు. ఏమని? నేను ఏ స్టేజ్ మీదకి ఎక్కినా, ఏ సభలో పాల్గొన్నా నేను చెప్తాను, మీ మతాలను మీరు గౌరవించుకోండి, మీ దేవీ దేవతలను మీరు పూజించుకోండి, మాకు ఏ ఇబ్బంది లేదు, మేము మీ జోలికి రాము. మా జోలికి గనక మీరు వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరించాను. ప్రతి సభలో ఇదే చెప్తాను నేను. వేరే మతాలను నిందించడం, కించపరచడం అనే విషయం గనక నేను చేస్తే నేను సన్యాసిని ఎందుకైతా, నేను తాపసిని ఎందుకైతా, నేను గురువుని ఎందుకైతా, భరతమాత ముద్దు బిడ్డని ఎందుకైతా, హిందూ ధర్మపు వారసుడిని ఎందుకైతా? మేమెవరిని కించపరచం, మేమెవరి జోలికి రాము.